తక్కువ వ్యవధిలో చేసుకునే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటి అంటే పారామెడికల్ కోర్సెస్. ఇప్పుడు నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఎవరు చేస్తారు మరి అంటే ఈ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చేస్తారు. ఈ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి 2 years ఉంటాయి. ఈ పారామెడికల్ కోర్సులు చేసిన తర్వాత పిల్లలు 2 years తర్వాత వెంటనే ఉపాధిలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పారామెడికల్లో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, ఎక్స్రే టెక్నీషియన్ అని, ఈసీజీ టెక్నీషియన్ అని, డయాలసిస్ టెక్నీషియన్ అని, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని, ఫిజియోథెరపిస్ట్, అనస్థేషియా టెక్నీషియన్, ఇలా చాలా రకాల కోర్సెస్ మనకి ఈ పారామెడికల్లో ఉన్నాయి. సో ఈ పారామెడికల్ కోర్స్కి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి ఈ పారామెడికల్ కోర్సులో అడ్మిషన్ అనేది ఇస్తారు. సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పారామెడికల్ కోర్స్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికి అప్లై చేసుకున్నట్టయితే పారామెడికల్ కోర్స్కి ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా మెరిట్ బాగుంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో, కొంచెం మెరిట్ తక్కువ ఉంటే ప్రైవేట్ కాలేజీలో పారామెడికల్ కోర్స్కి సీట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది.